నియోజకవర్గంలో 3వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ నియోజకవర్గంలోనే ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాగమల్లేశ్వరరావు గారిని అత్యంత దారుణంగా తెలుగుదేశం నాయకులు, మరీ ముఖ్యంగా శాసనసభ్యులు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇది జరిగింది అని మినీ మహానాడులో ఆయన కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఏ విధంగా భూస్థాపితం చేయాలని చెప్పారని మీడియాలో కూడా రావటం జరిగింది. ఇటువంటి ఘోరంగా ఒక కుటుంబంపై కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మండలంలో ఆ కుటుంబం ఫస్ట్ నుంచి అండగా ఉంటుంది అని కక్ష సాధింపు ధోరణిలో ప్రాణాలు సైతం తీసేదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు దాడి చేసి ఎంత ఘోరంగా ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నారంటే, ఈరోజు ఆయన ఐసీయూలో ఇప్పటికి 5వ రోజు ఐసీయూలో ఉన్నారు. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడటం జరిగింది. డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేవండి, తేరుకునే ఇది ఉంది అంటే ట్రీట్మెంట్లో ఏ విషయమైన ఇబ్బందులు లేకుండా మంచి ట్రీట్మెంటే అందించే కార్యక్రమం చేస్తాము. తప్పకుండా ఏమైనా అవసరమైతే బ్రెయిన్ సర్జరీ అయినా చేసి కాపాడే కార్యక్రమం చేస్తామని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ దాడికి బాధ్యులో వాళ్ళపై తక్షణమే కేసు బుక్ చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏ విధంగా ప్రేరేపించే విధంగా శాసనసభ్యులు మాట్లాడారో ఆయనపై కూడా కేసు బుక్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటం చేస్తాము. కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కడే కాదు, ఇక్కడే ఈ జిల్లాలోనే కాదు, నెల్లూరు జిల్లాలో చూస్తే మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిపై కూడా ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. ఏ విధంగా అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాము, మా అధ్యక్షుని భూస్థాపితం చేస్తామనే ధైర్యం చెప్పే విధంగా కూడా పబ్లిక్గా చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. వీటన్నిటిపై కూడా మేము పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడి కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ దారుణానికి కుడికట్టిన వాళ్ళని చర్యలు తీసుకుని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలి. అందులో ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో, తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఈ దాడికి ప్రేరేపించారని చెప్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు చూస్తున్నాం మనం నాగమల్లేశ్వరరావు వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నగారు వేణుప్రసాద్ గారు కానీ, వాళ్ళ తాతగారు కానీ, పొన్నూరు నియోజకవర్గంలో వీళ్ళు ఎప్పుడు కూడాను గత 40-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడాను ఒక పద్ధతిగా, ఒక విలువలతోటి, ఒక బాధ్యతగా రాజకీయం అనేది ప్రజలకి సేవ చేయటం అనేటటువంటి వ్యక్తిత్వంతో వాళ్ళంతా పనిచేసిన విధంగా మా అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఇలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఎలా ఆ ఊర్లో ఎప్పుడు కూడాను గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్డ్గా ఒక పద్ధతిగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. సో ఐడెంటిఫై చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి, వీళ్ళని ఏ విధంగా పక్కకు తీయాలి అనేటటువంటి కార్యక్రమం నడుస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా ఒక తప్పులు, ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి ఒక వ్యవస్థ ఉంది, ఒక విధి విధానాలు ఉన్నాయి. అలా కాకుండా ఆటవికంగా, క్రూరంగా ఈ విధంగా మనుషుల్ని తంతాము, చంపుతాము అనేటటువంటి ఒక పద్ధతులు అయితే ఏవైతే వస్తున్నాయో అవి ఒక తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఈ సంకేతాలు ఎస్పెషల్లీ పొన్నూరు నియోజకవర్గం ఎప్పుడు కామ్గా ఉండేది, ఎప్పుడు కూడాను ఇలాంటి గొడవలు, ఇంత కొట్టుకోటాలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. సో ఖచ్చితంగా ఈ దాడే కాదు, ఇంత హింసాత్మకంగా అందులో చూస్తే అంటే అది సంథింగ్ ఎవరు మామూలుగా మైండ్ తోటి చేసింది కాదు, ఇది సంథింగ్ బియాండ్. ఒక ఆటవికమైనటువంటి ఆలోచనలని తీసుకొని ఇలాంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవి ఆగాల.
ఇవి ఇట్లానే ముందుకు పోతూ ఉంటే సభ్య సమాజం ఒప్పుకోదు. దీనివలన రాజకీయంగా మనం ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకునేటటువంటి పరిస్థితి నుంచి ఆటవికమైనటువంటి ఆలోచనలకు తీసుకెళ్లేటటువంటి ఒక ప్రాసెస్ని ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గవర్నమెంట్ ఆలోచన చేయాల. ప్రతి పార్టీలు ఉంటాయి, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఆలోచన విధానంతో ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చూస్తే యాక్చువల్గా నాగమల్లేశ్వరరావు పరిస్థితి యాక్చువల్గా చాలా దయనీయంగా ఉంది. ఆల్మోస్ట్ 5 రోజులు అయిన తర్వాత కూడా తను ఇంకా కోమాలో ఉన్నాడు. అంటే ఆ కొట్టిన విధానం కానీ అవన్నీ కూడాను మనం చూస్తే ఆ సీసీ కెమెరాలో చాలా ఇబ్బందికరంగా అది దెబ్బలు కూడాను తెలియకుండా కూడా లోపలంతా కూడా రిబ్స్ అన్నీ ఇరిగిపోయినాయి. మైండ్లో చాలా క్లాట్స్ వచ్చేసినాయి బ్రెయిన్లో. తర్వాత ఇంకా వేరే స్పైన్లో కానీ వీటన్నిటిలో కూడాను చాలా క్రిటికల్గా కొట్టారు. సో ఇలాంటి వాటినన్నింటినీ కూడాను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. వీటిని ప్రభుత్వం తరపు నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పార్టీలు ఎవరైనా ఇలాంటి వాటిని కనుక ప్రోత్సహిస్తే, నేను ఒకటైతే చూస్తున్నాను, వైఎస్ఆర్ పార్టీలో చాలామంది ఇది మాస్ పార్టీ, వీళ్ళని రేపు ఆగరు. ఇది ఖచ్చితంగా పైన ఉన్నటువంటి లీడర్షిప్ దీన్ని కంట్రోల్ చేయాలి. దీన్ని లేకపోతే మాత్రం ఎప్పుడైనా కానీ ఈ ఆలోచనలు మారిన రోజు చాలా ఆటవికంగా తయారైపోద్ది. అలాంటి వాటికి పోనీయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళ మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, అందరూ కూడాను దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ పర్టికులర్ ఇష్యూలో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగాను వాళ్ళని తప్పనిసరిగా లీగల్ సిస్టంలో తీసుకొని వచ్చి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.